హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే అండి, చూసారా పుల్లటి మజ్జిగ. ఇది మన వంకాయ మొక్కలకి ఇస్తున్నాను. ఏమేమి కలిపి పోస్తానంటే, మనకి వంకాయలు పుచ్చులు వస్తాయి కదండి. ఒక్కొక్క కాయ పుచ్చిపోయి మన లోన కూడా పురుగులు కూడా ఉంటాయి, వైట్గా తెల్లగా ఉంటాయి ఆ పురుగులు. అలాంటివి రాకుండా మనం పుల్లటి మజ్జిగలో ఈ రెండు కలిపి మొదట్లో పోస్తే వేరు తెగులు రాదండి. అలాగే మనకి కాండం తొలిసే పురుగులు ఉంటాయి కదండి, అవి రావు. మళ్ళీనేమో వంకాయలు కూడా పుచ్చులు రావన్నమాట. ఇవి ఇప్పుడు వంకాయ మొక్కలకి పోస్తానండి, ఈ రెండు కలిపి. ఇదేమిటంటే చూడండి, ఇది ఇంగువ. పుల్లటి బాగా వారం రోజులు పులిసిందండి ఈ మజ్జిగ. దీంట్లో ఇంగువ కలుపుతున్నాను, ఒక స్పూను. అలాగే ఒక స్పూను పసుపండి. ఇది అర స్పూన్ ఉంటుంది చిన్న స్పూన్తో. ఇది ఇంగువ తక్కువ వేసుకోవాలి, పసుపు ఎక్కువ వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఫంగస్ గట్టా పోతుంది, మట్టిలో ఉన్న ఫంగస్ కూడా. పసుపు ఎక్కువైనా పర్వాలేదండి. ఇప్పుడు కలుపుతానండి కింద పైన. ఇది బాగా కలిసిలాగా కలుపుకోవాలండి. ఇదిగోండి చూసారా, ఇంగువ పసుపు అన్నమాట. మనం బాగా పులవాలండి మజ్జిగ. పుల్లగా పులిస్తేనే మనకు బాగా పనిచేస్తుంది అన్నమాట. అన్నిటికీ మంచిదండి, ఫంగస్ పోతుంది. అలాగే వంకాయలు పుచ్చులు రావు. మళ్ళీనేమో కాండం తొలిసే పురుగులు రావు. అది చూసారా, చిగురు వరకు వచ్చేసి కాండం తొలిసే పురుగు వచ్చి అలాగా చిగురు వాడిపోయినట్టు అయిపోతుంది, వేలాడిపోతుంది చిగురు. అక్కడి వరకు వస్తుందండి, మొదల నుండి మట్టి నుండి పురుగు లోన కాండంలో వస్తుంది అన్నమాట. అలా రాకుండా ఇది బాగా పనిచేస్తుందండి. ఈ ఇంగువ పసుపు పుల్లటి మజ్జిగలో వేసి మన మొక్కలు మొదట్లో పోసుకుంటే, కనీసం మనం నెలకు ఒకసారైనా ఇది పోయాలండి. పోస్తే మనకి వంకాయలు పుచ్చులే ఉండవండి, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, పుచ్చులు లేకుండా ఉంటాయి అన్నమాట వంకాయలు. ఇప్పుడు మొదల్లో పోతారండి వంకాయ మొక్కలకి. చూడండి, చిక్కుడు చెట్టు కూడా పోసుకొచ్చండి. ఇది చెట్టు చిక్కుడు, దీన్ని కూడా పోస్తాను. అరడొక్కు ఎక్కువ పోయకూడదండి, మనం కిందకి వెళ్ళిపోతాయి వేస్ట్గా. అరడొక్కు సరిపోతుంది. ఇది ఒక చెట్టు అండి, ఇదో గ్రో బ్యాగ్లో ఉంది, ఇదో కాయ ఉంది. చెట్టు చిక్కుడు అన్నమాట. ఈ వంకాయ మొక్కలు పోస్తున్నాను చూడండి. మాకు పుచ్చులు తక్కువ అండి, ఏ వంకాయ అయినా పుచ్చవు, ఫ్రెష్గానే ఉంటున్నాయి. చూసారా ఎంత బాగున్నాయి వంకాయలు, అలా ఉంటాయి అన్నమాట. మనం నెలకు ఒకసారి పోయాలి ఇది, ఇంగువ పసుపు కలిపి. ఇంకోండి మొదల్లో పోసుకోవాలి. పోస్తే మనకి పుచ్చులు రావన్నమాట వంకాయలు. ఎక్కువ పోయక్కర్లేదు, కొంచెం కొంచెం పోతే చాలండి. వంకాయలు అన్నీ ఫ్రెష్గా ఉంటాయి, ఇలా ఉంటాయి అన్నమాట. చూసారా, పుచ్చు అన్నది లేదు, ఏ వంకాయ చూసినా. ఇవ్వండి ఇలా ఉంటాయి అన్నమాట. నేను ఎప్పుడు ఇలాగ మజ్జిగలో ఇంగువ పసుపు కలిపి పోస్తానండి, అందువల్ల పుచ్చులు ఉండవు. 5 లీటర్లు మజ్జిగ అండి ఇది, అదే వాటర్ కలిపాక 5 లీటర్లు అండి. ఇదిగోండి ఇలా మొదల్లో ఒక అర మగ్గు పోస్తే చాలండి. అన్నీ వంకాయలు చూసారా, ఇవ్వండి ఇలాగా ప్రతి మొక్కకి అర మగ్గు పోస్తే చాలండి. ఒక్కోసారి మొత్తం వంకాయలంతా పుచ్చులు వచ్చేస్తాయి, అలా రాకుండా ఉంటుంది అన్నమాట. ఇలాగా మజ్జిగలో పుల్లటి మజ్జిగలో ఈ రెండు కలిపి పోస్తే కొంచెం కొంచెం చాలండి. చూసారా వంకాయలు ఉన్నాయి, అవిగోండి. ఇవ్వండి వంకాయలు మొన్న వీడియో పెట్టకుండా కోసామండి, అందువల్ల ఇంకా పెద్ద కాయలు లేవు, చిన్నగా ఉన్నాయి పిందులు. అవి ఎదిగాక మళ్ళీ
హార్వెస్ట్ వీడియో పెట్టాలండి. ఇలాగ ప్రతి మొక్కకి పూసుకోవాలండి. ఇదిగోండి చూసారా, మొదల్లో పోస్తే మనకి కాండం తొలిసే పురుగు కూడా రాదన్నమాట. చూసారా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో, ఇలాగ ఉంటాయన్నమాట. మనకి పుచ్చులు రాకుండా ఉంటాయి. చూడండి, ఇగోండి వంకాయలు అలా ఉంటాయన్నమాట. మనం పుల్లటి మజ్జి పోయడం వల్ల మనకి ఇలాగ ఫ్రెష్గా వంకాయలు వస్తాయండి. ఈ లైన్ పోద్దాం. చూసారా వంకాయలు, ఇవ్వండి ఎంత బాగున్నాయి. ఇవన్నీ పిందులు ఉన్నాయి, ఇప్పుడు ఎదగాలి. ఇవ్వండి ఇంకా ఉన్నాయి ఇక్కడ అంతాను. హార్వెస్ట్కి ఉన్నాయి, చెయ్యాలండి. ఇంకా చాలా కాయలు ఉన్నాయి. కొత్త మొక్కలు కూడా పువ్వు పిండి వస్తుంది ఇప్పుడు. ఇదిగోండి ఎర్ర గోంగూర చూసారా, దీంట్లోనే వంకాయ మొక్కల్లోనే ఎర్ర గోంగూర కూడా వచ్చింది. ఇదిగోండి ఇలా మొక్కలన్నిటికీ మనం ఇలా పోస్తుంటే పువ్వు కూడా రాలదండి. పుల్లటి మజ్జికి పువ్వు రాలదు. వంకాయ మొక్కలు బాగా పనిచేస్తుంది. పుల్లటి మజ్జికి స్ప్రే చేయొచ్చు, అలాగే మొదట్లో పోయొచ్చండి. కాపు మొత్తం పువ్వంతా నిలబడి క్రాప్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇదిగోండి ఈ కొత్త మొక్కలండి, దీంట్లో కూడా పోస్తున్నాను. చూసారా కొత్త మొక్క ఎంత బాగా వచ్చిందో. ఇదంతా పువ్వు ఉంది ఇప్పుడు, చూడండి పువ్వు పిండి ఉంది. కొత్త మొక్కలు అన్నమాట ఇవి. ఇట్లా కూడా పోద్దాం. కొత్త మొక్కలు పోస్తండి మనకి ఇప్పుడు వచ్చే పువ్వు నిలబడుతుంది అన్నమాట. ఇవన్నీ టమాటా చూడండి ఎంత బాగా వస్తున్నాయో. గ్రో బ్యాగ్లో పువ్వు ఉంది ఇప్పుడు. ఇవ్వండి ఇవన్నీ కొత్త మొక్కలు అనమాట, ఇంకా కాయలేదు, ఇప్పుడే పువ్వు వస్తుంది. ఇవ్వండి ఈ చామదుంపలు చూసారా, అప్పుడు నాటాను కదండి, అవి ఇప్పుడు వస్తున్నాయి మొలకలు. ఇవన్నీ కొత్త మొక్కలు అన్నమాట, వంకాయ మొక్కలు. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెష్గా. ఇవ్వండి ఇట్లు కూడా పోస్తానండి ఈ 3 గ్రో బ్యాగులకి. కొన్ని మనం ముందుగా పోసుకుంటే మనకి కాయలు పుచ్చులు లేకుండా పువ్వు అంతా నిలబడుతుందండి. ఇప్పుడు పువ్వు మీద ఉన్నాయి కదా వంకాయ మొక్కలు, అవన్నీ పూత నిలబడుతుంది అన్నమాట. ఇలాగా ఇప్పుడు ఈరోజు మాత్రం వంకాయ మొక్కలకి పోస్తున్నానండి. మళ్ళీ చారికి టమాటాలు పోస్తాను. ఇదిగోండి విత్తనం దాచిన వంకాయ చూసారు ఎంత బాగా పండిందో. అదిగోండి ఇంకా వంకాయలు ఉన్నాయి, హార్వెస్ట్ చేయాలండి. ఈ మొదల్లో కొంచెం పోద్దాం. అలాగే ఈ మొక్కకి అయిపోయింది. మళ్ళీ సరికి ఉరబెట్టకండి, వారం రోజులు పొలబెట్టాలండి మజ్జికి. అప్పుడు ఈ మొక్కలన్నిటికీ పోయాలి. ఇదిగోండి కాయలు ఉన్నాయి వంకాయలు. ఇదిగోండి మన బంతి పువ్వులు చూసారా ఎంత బాగా పూసినాయో. ఇదిగోండి అన్నీ ముద్ద బంతి అయినాయి, బరువుకి వంగిపోయిందండి చెట్టు. ఇదిగోండి ఎంత బాగా పూస్తున్నాయి చూడండి. ఇదంతా విడిసింది, పువ్వు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇదిగోండి ఈ బరువుకి వంగిపోతున్నాయండి, కర్రలు పెట్టాలి. ఇవన్నీ ముద్దబంతి అయినాయండి, అన్నీ ముద్దబంతి అయినాయి మొక్కలన్నీ. ఒక్కోసారి రేకబంతి అవుతాయి, అయినా ముద్దబంతి అయినాయి చూడండి. ఒక్కో పువ్వు ఎంత ఉందో చూడండి, పెద్ద పెద్ద పువ్వులు పూసినాయండి. ఎంత బాగున్నాయో చూడండి. దూరం నుంచి చూపిస్తాను. ఇది ఒక బంతి తోటలాగా ఉందండి.
అదిగోండి, చూసారా ఎంత బాగున్నాయో బంతిపూలు. చెట్టు నిండా పూసినాయి అండి. అటేపు వంగిపోయినాయి. ఇగోండి బరువుకి. ఇగోండి ఇదంతా మన పువ్వుల తోట అండి. సామంతులు కూడా పెడుతున్నాయి చూడండి. ఇగోండి సామంతులు కూడా విడుస్తున్నాయి. అన్నీ విడిస్తే కానీ మనకి ఏ కలరో తెలియదండి. 2 కలర్స్ మాత్రం 3 కలర్స్ విడిచినాయి. ఇదొక కలర్ అండి, అది ఎల్లో. చెట్టు నిండా పువ్వులు వేసి ఉంది, ఇంకా మొగ్గలు విడుస్తున్నాయి. ఇదో కలర్ అండి, ఇదిగో పింకు. ఇదో కలర్ విడుస్తుంది ఇప్పుడే. ఇదిగోండి ఎంత బాగున్నాయో బంతిపూలు, చామంతులు, కనకాంబరాలు, సౌందర్య కనకాంబరాలండి. ఇవన్నీ మొగ్గలు చూడండి. చామంతులు ఎంత బాగా వచ్చినాయి మొగ్గలు. గులాబీలు చూడండి, చెట్టు నిండా పూలే. ఒక్క చెట్టు అన్ని పూలు పూసిందో చూసారా. ఇవ్వండి ఎల్లో, పింక్ పువ్వు చూసారా ఎంత బాగుందో. నాటు గులాబీ అండి, ఎంత బాగుందో. ఇది నాటు గులాబీ చూడండి. ఎల్లో ఫ్లవర్ ఎంత బాగుందో. 2 పూసి వాడిపోయి, ఇది ఫ్రెష్గా పూసిందన్నమాట. చూసారా నాటు గులాబీ మొగ్గలు వచ్చినాయి, ఇంకా విడుస్తాయి. ఇవన్నీ విడిస్తే చాలా బాగుంటుందండి. జినియా కూడా బాగా పూస్తుందండి. ఇవ్వండి జినియా, ఇవ్వండి ఇవన్నీ జినియా ఎంత బాగున్నాయి. డిసెంబరాలు అవి చూసారా, డిసెంబరాలు ఎంత బాగా పూస్తున్నాయో. మనకి కొత్తగా దాలియా కూడా పూస్తుందండి. మొగ్గలు వచ్చినాయి 2. దాలియా పూస్తే అది ఏ కలర్ వస్తుందో తెలీదు. ఇవ్వండి దాలియా మొగ్గలు వస్తున్నాయండి. ఇవ్వండి ఎల్లో వస్తుందేమో అనుకుంటున్నాను. ఇదో మొగ్గ, ఇదొక మొగ్గ అండి. 2 మొగ్గలు ఉన్నాయి ఇక్కడ. ఇవ్వండి మొత్తం 3 మొగ్గలు వేసిందండి. మనకి ఫ్లవర్ వస్తే కానీ చామంతి పూల పెద్దగా వస్తుందండి. దాలియా ఎంత బాగుందో మొగ్గ చూడండి. ఇవ్వండి విడుస్తుంది, ఇంకా 2-3 రోజుల్లో విడిస్తే చాలా బాగుంటుంది దాలియా. చూసారా మొన్న వేసిన ఇదండి మెంతికూర ఎంత బాగుంది. వర్షం వస్తుందని ఈ టేబుల్ కింద పెట్టేశాను. ఇది హార్వెస్ట్ చేయాలండి. హార్వెస్ట్కి వచ్చింది మెంతికూర. ఈ కొత్తిమీర కూడా బాగుంది చూడండి. కొత్తిమీర కూడా బాగా వచ్చింది. ఇది పాలకూర వేసాను కదా, బాగా మొలిసింది చూడండి. ఇదిగోండి ఇదంతా పాలకూర. ఇది పలసగా మొలిసినాయి అండి. ఇవి అండి ఏంటి చుక్కకూర. ఈ పలసగా మొలిసినా కానీ మనకి మొదలు గుబురుగా వచ్చి ఎక్కువ ఆకు వస్తుందండి. ఇలా దూరంగా ఉంటేనే. ఇది కూడా కొత్తిమీర అండి. రెండిట్లో వేసాను కదా కొత్తిమీర. ఇది కూడా కొత్తిమీరే, ఎంత బాగుందో చూడండి. ఇవన్నీ టేబుల్ కింద పెట్టానండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ పడిపోద్దని టేబుల్ కింద పెట్టాను. చూశారు కదండి ఈరోజు వీడియో. మనం పుల్లటి మజ్జికి వంకాయ మొక్కలకి పోసాము. ఇంగువ పసుపు కలిపి ఇలా నెలకొకసారి కలిపి పోస్తండి. మనకి పుచ్చులు రావు, అలాగే పూత రాలదు. వంకాయల మొక్కలకి పూత రాలదు, అలాగే మనకి క్రాప్ ఎక్కువ వస్తుంది. వేరు తెగులు కూడా రాదండి. పసుపు ఇంగువ కలిపి పోయడం వల్ల వంకాయలు కూడా ఫ్రెష్గా కాస్తాయి, పుచ్చులు రాకుండా. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.